అంటే తాజా పరిణామాలు ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఇప్పుడు కొన్నిసార్లు వార్తలు కూడా వస్తున్నాయి అన్న. పవన్ ఉందగా వెళ్ళిపోయిందిగా పొత్తులోకి, జనసేన వెళ్ళిపోయింది కదా టీడీపీ పొత్తులోకి. అంటే ఇప్పుడు సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అన్నా సరే జనసేన ఎలాగేస్తారు పవన్ కళ్యాణ్ గారికి? చంద్రబాబు నాయుడు బతికొండగా పవన్ కళ్యాణ్కి సీఎం క్యాండిడేట్ ఇస్తారా? ఒకవేళ ఏమైనా మినిస్ట్రీ ఇస్తే ఇస్తారేమో చెప్పలేం, గెలిస్తే మినిస్ట్రీ ఇస్తారేమో చెప్పలేం. కానీ మినిస్ట్రీ కోసం అయితే ఆయన ఎందుకు పోరాటం కాదు, మినిస్ట్రీ కోసం అయితే ఆయన ఎందుకు ఎంత కష్టపడటం? ఆయన చేసిన తెలివి తక్కువ పని ఏదన్నా ఉందా అంటే సీఎం అంటే లోకేష్ గారు కొన్ని ఒక ఇంటర్వ్యూలో సీఎం అభ్యర్థి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి డిప్యూటీ సీఎం అంటే చర్చించాల్సిన ఇష్యూ అని అన్నాడు. ఏమండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా ఆ క్యాండిడేట్ని దాటి వస్తాయా? టీడీపీలో ఉన్న క్యాండిడేట్ని దాటి వస్తాయా? ఈయన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు? ఈయన ఎన్ని చేశాడు ఇప్పటి వరకు తెలియదు కదా. 40 మంది క్యాండిడేట్లు ఎవరండి? ఒక పేరు చెప్పండి ఒకసారి, ఏ ఏరియాలు చెప్పండి కొద్దిగా. తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏదన్నా ఉంది అంటే టీడీపీలో పొత్తు పెట్టుకోవటమే. పోతే పోయాం, పోరాడితే పోయేది ఏముందని పోరాడినట్లయితే ఓడిపోయినా బాధ లేదు, సింపతి అన్న ఉండేది ఆయనకి. దేనికండి టీడీపీతో పొత్తు? టీడీపీ 14 ఏళ్ళు చేసింది, ఏం బాగా తీసేసింది రాష్ట్రాన్ని? 5 ఏళ్ళు అన్నారు, 5 ఏళ్ళు పోయింది. 2014 నుంచి 19 దాకా టీడీపీకి అధికారంలో ఉంది. పలాంత చేసిందని చెప్పడానికి ఉందా? ఏపీకి ఉందా? మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. వీళ్ళు వచ్చారని వీళ్ళు ఏదో చేశారని అంటలేదు నేను. ఏది చేస్తారన్నా ఎవరు చేశారన్నా కానీ ఏదో ఒకటి. మరి రాష్ట్ర అరాజకాల పాలన సాగిపోతుందని చెప్పి వైసీపీ విముక్తి పాలన దేశంలో ఎక్కడా లేదా? ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ రేట్లు ఏపీలోనే ఉన్నాయా? పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు విజయవాడలోనే ఉన్నాయి, అది ఏపీలోనే ఉన్నాయా? తెలంగాణ దేశం మొత్తంలో ఎక్కడా లేవా? అన్ని చోట్ల ఉన్నాయిగా. మరి కేంద్రాన్ని ప్రశ్నించాలిగా ఈ ప్రశ్న. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు దేనికి పెరుగుతాయి? పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడేగా. మరి అవన్నీ ఎవరిని అడగాలి? ఏపీ ప్రభుత్వాన్ని అడగాల. ఏ ప్రభుత్వం ఉన్నా భయ్యా వాళ్ళు తినేదే, వాళ్ళు చేసేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పథకాలు పెట్టి కొద్ది గొప్ప ప్రజలకు ఏదో చేసామనే ఫీలింగ్ ప్రజల్లో ఉంటే ఉండొచ్చు. అది అంతకు మించి. వైసీపీ విముక్తి పాలన అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పొత్తుండాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది? నష్టం ఏం జరిగింది ఏపీ ప్రభుత్వం వల్ల? పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో ఆస్తులు లేవు, పోనీ కొద్ది గొప్ప ఉన్నాయి అనుకుందాము, పోనీ వ్యాపారాలు ఉన్నాయా? ఆయనకు నష్టం జరిగింది. ఏం నష్టం చెప్పండి? ప్రజలకు నష్టం జరిగింది. ప్రజలకు నష్టం జరిగింది. మరి 2014 నుంచి 19 దాకా ఏం చేశారండి పవన్ కళ్యాణ్ గారు? అప్పుడేం జరగలేదా నష్టం? అప్పుడు నష్టం జరిగిందిగా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆయన? అంటే అప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చాడనే, టీడీపీకి మద్దతు ఇచ్చాడనే. వైసీపీ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కోపం చెప్పండి? దేనికి? కేవలం సినిమా టికెట్ల గురించే కదండి వచ్చింది. ఆ సినిమా టికెట్ల గురించేగా. ఇప్పుడు సినిమా థియేటర్లో ఏమైంది పరిస్థితి? పెంచమన్న రేట్లు. థియేటర్ అన్నీ మూసేసి రైస్ మిల్లులో లేదా కళ్యాణ మండపాల్లో చేసుకుంటారు. ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోతే థియేటర్లన్నీ కళ్యాణ మండపాలు అయితే, మల్టీప్లెక్స్లు అయితే మినహాయిస్తే ఇంకేం ఉండవు థియేటర్ల పరిస్థితి. ఇప్పుడు టీడీపీ వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఒకటవుతారు. సినిమా వాళ్ళను టీడీపీ వాళ్ళు ఒకటవుతారు. దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏంది? ప్రజలకు కడిగేది ఏంటి? ఎవడేం చేయడు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఫేవర్ ఉంటారు. ఐటీ వాళ్ళు కూడా అంటున్నారు, చెప్పారు. పెద్ద ఉద్యోగులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటారు అనుకుంటున్నారు. పెద్ద ఉద్యోగస్తులు అయితే ఎవరు అనుకోరండి. పెద్ద వ్యాపారవేత్తలు అనుకుంటారు. వాళ్ళల్లో అంతా ఎవరంటే ఒక వర్గం వాళ్ళు కాబట్టి వాళ్ళు అనుకుంటారు. ప్రజలు ఉద్యోగస్తులు అయితే ఎవరు అనుకోరు. ఒక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం అయితేనే అనుకుంటారు. ఆ వర్గం ఎవరో కూడా మీకు తెలుసు. అది మరి పవన్ కళ్యాణ్ గారిని విభేదించినప్పుడు జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు తిట్టలేదా? తిట్టాడుగా. ఎలా లోకేష్ తిట్టలేదా? తిట్టాడుగా. పవన్ కళ్యాణ్ గారికి గుర్తులేదా? మర్చిపోయాడా? అంటే ఆ రోజులు కావా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి అసలు లేదు. టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి అసలు మాట్లాడటానికే లేదు. ఏదన్నా ఉంది అంటే మీరు టీడీపీ వైసీపీ గురించి మాత్రమే మాట్లాడాలి, అంతే. అంటే ఇప్పుడు అంటే పొత్తులో భాగంగా క్యాడర్, జనసేన క్యాడర్ మరి టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నాయి అంటారా? ఆల్రెడీ ఉన్నాయిగా, ఇంక మళ్ళీ సపోర్ట్ చేయడం ఏంటి? కొన్ని చోట్ల విభేదాలు వస్తున్నాయి, పార్టీ మారుతున్నారు అంటే ఉండొచ్చు. ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తీసుకున్నారంటే అది కూడా ఒక వర్గమే కదా. ఇప్పుడు కాపులు ఉన్నారు, మా నాయకుడు లేడు అనే ఫీలింగో ఏదో ఒకటి అనుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అంతా వాళ్లే కదా. వాళ్ళు ఏమనుకున్నారు? మా వాడే ఉంటాడు అనుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? ఇప్పుడు మేము ఏ జెండా పట్టుకోవాలన్నట్లుగా ఉంటుంది కదా. ఇప్పుడు జనసేన జెండా పట్టుకోవాలా, టీడీపీ జెండా పట్టుకోవాలా? ఇప్పుడు ఏది పట్టుకున్నా టీడీపీదే. వాళ్ళు జనసేన జెండా పట్టుకున్నా కానీ టీడీపీ జెండానే అయింది కదా.
ఇప్పుడు ఓట్లు వేస్తారండి, పవన్ కళ్యాణ్ పార్టీకి ఓట్లు వేస్తారు. ఆ ఓట్లన్నీ ఎవరికి వెళ్తాయి? టీడీపీకి వెళ్తాయి కదా. అప్పుడు దాని గురించి వాళ్ళకి ఉంటుంది కదా మైండ్లో, వాళ్ళకంటూ ఒకటి ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏంటి ఇలా చేశాడనో, లేకపోతే మేము ఇప్పుడు టీడీపీని గెలిపించుకునే కాడికైతే ఎందుకు పార్టీ పెట్టడమనో ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి 2024 ఎలా ఉండబోతుందంటావు? నాకు తెలిసి ఎలాగున్నా కానీ ప్రజల తీర్పేనబ్బా, నాయకులు ఎన్నైనా చేయొచ్చు. ఈసారి మాత్రం రాష్ట్రంలో డబ్బులు ఏర్లై పారుతాయి, రక్తం ఏర్లై పారినట్లుగా డబ్బులు ఏర్లై పారుతాయి. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలుస్తాయి. ఇటు బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, మధ్యలో సిపిఎం పార్టీలు ఉన్నాయి. ఇలాగా వాళ్ళంటే ఇటు మద్దతు ఇస్తే వాళ్ళు అటు ఉంటారు అనుకో వాళ్ళది. అంటే ఈ రోజు కూడా పురంధేశ్వరి గారు కూడా ఏమన్నారంటే మా పొత్తు జనసేనతో ఉంది అని అంటారు, కానీ టీడీపీతో. ఒకప్పుడు పురంధేశ్వరి గారు ఎవరండి? ఒకప్పుడు పురంధేశ్వరి గారు ఎవరు? బీజేపీ నాయకురాలామా? బీజేపీ నాయకురాలేనా? కాదుగా, కాంగ్రెస్ నాయకురాలేగా. ఇవాళ ఆమె ఎవరిని విమర్శిస్తుంది? వైసీపీ వాళ్ళని విమర్శిస్తుంది. ఆమె ఎవరి దగ్గర పనిచేసింది గతంలో? వాళ్ళ నాన్నగారి దగ్గరేగా. మరి ఎందుకు వైసీపీని విమర్శిస్తుంది? అప్పుడు మంచోడు ఇప్పుడు మంచోడు కాదా? ఇప్పుడు చెడ్డోడైనాడు, అప్పుడు కూడా చెడ్డోడే కదా. ఇప్పుడు చెడ్డోడే, అప్పుడు మంచోడు ఎలాగయ్యాడు? అంటే ఈ మూడు పార్టీలు ఎవరు సీఎం అవకాశం ఉంది? జగన్కే ఎక్కువ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ అంటారా సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అంటారా? చంద్రబాబు ఉంటాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, 4 సార్లు చెప్పాడు. కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ సింగిల్కి పోటీ చేస్తే ఓట్లు పడవు, ఎమ్మెల్యే కూడా కాలేడు. కాబట్టి ఓట్లు పడడానికి, ఎమ్మెల్యే కావడానికి తెలుగుదేశం పార్టీని వాడుకున్నాడు అంతే. దీనివల్ల నష్టం ఎవరికంటే టీడీపీ నష్టం, కానీ జనసేనకి నష్టమే లేదు. ఎందుకంటే టీడీపీ పొత్తుడం వల్ల జనసేన కొన్ని ఓట్లు 100 మంది ఎమ్మెల్యే గెలుస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలివితో ఒంటరిగా చేస్తే మళ్ళీ ఓడిపోతుందని తెలిసి టీడీపీ పంచిపెట్టుకున్నాడు. దీనివల్ల నష్టం ఎవరికంటే టీడీపీకి నష్టం, జనసేనకి ఏం అలా నష్టమే లేదు. కాబట్టి చంద్రబాబు మరి పెద్ద 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, కానీ ఈ విషయం గ్రహించలేకపోయాడు. దీనివల్ల జనసేన బాగుపడిద్ది. కనీసం 4 ఎమ్మెల్యే గెలుస్తారు, టీడీపీ ఓట్లు వాళ్ళు పడతాయి కొన్ని చోట్ల. కాబట్టి టీడీపీ నష్టపోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి కాడు. ఆ విషయం వాడే ఒప్పుకున్నాడు, చంద్రబాబుకి ఇస్తారని చెప్పి తెలిసింది విషయం. టీడీపీ జనసేన కూడా పొత్తులో ఉన్నా సరే జగన్ ఇచ్చే పథకాలు కానీ ఇవి కానీ అందువల్ల కూడా జగన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే పథకాలు అందరికీ రావడం లేదంటున్నారు. ఉన్నంతలో చాలామందికి మైనారిటీ వర్గాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బాగున్నాయి. విలేజ్ వాతావరణంలో కూడా వైసీపీకి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, అంటే నిత్యావసర రేట్లు కూడా పెరుగుతాయి, తగ్గుతాయి. ఏ ప్రభుత్వంలో తప్పదు అది. కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా ప్రస్తుతం పెంచడం తగ్గడం అన్నది ఉండదు కదా. ఏ ప్రభుత్వంలో పెరుగుతూనే ఉంటాయి అన్నీ. సరే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే జనసేన నాయకులు ఎలా రియాక్ట్ అవ్వట్లేదు, ఎలా చూసుకొచ్చారు? కొద్దిగా విభేదాలు ఉన్నాయి జనసేనకి వాళ్ళకేనో. మరి ఎలక్షన్ టైంలో ఎలా సర్దుబాటు చేసుకుంటారో తెలియదు ప్రస్తుతం. ఓకే, పొత్తుల ప్రభావం ఏం చూపించదంట? ఏం చెప్పలేం పూర్తిగా. పవన్ కళ్యాణ్కి అంత షార్మే ఏం ఉందనుకుంటా. టీడీపీ పొత్తులో జనసేన పొత్తు ఉంది కదా, పొత్తులో భాగంగా లోకేష్ గారు సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగింది. అంటే మరి జనసేన వాళ్ళు సమర్థించే అవకాశాలు ఉన్నాయంటారా? ముందుగా వాళ్ళకి అంత బలం లేదు కదా, బలాన్ని బట్టే కదా ఏదైనా. ఉన్న బలాన్ని బట్టేసి టీడీపీకి చంద్రబాబు నాయుడు అని అన్నారు. వీళ్ళు బలంగా సీట్లు గెలిస్తే వాళ్ళు ఏది అడుగుతారో అది ఇవ్వాల్సిందే కదా. అంటే 40 సీట్లు పోటీ చేసే అవకాశం ఉన్నాయి అన్నారు. మరి పొత్తులు ఇంకా నిర్ణయించలేదు కదా ఎంత ఏందనేది. లోన 40 సీట్లు అంటే మరి మనకైతే మీరు చెప్పింది రేపు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎక్కడైతే గెలుస్తారో ఆడే తీసుకుంటారు. 40 సీట్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఓకే, మరి ఒక విధానంలో 2024లో సీఎం ఎవరు అవకాశాలు ఉన్నాయి అంటారు? మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తాం అంటున్నారు, వీళ్ళేమో 160 గెలుస్తాం అన్నారు పొత్తులో వెళ్ళి. ఇప్పుడు సీఎం అభ్యర్థి అంటే కష్టమే అన్న, 2 క్రిటికల్గా ఉంటాయి. చంద్రబాబుకి కష్టంగానే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి కష్టంగానే ఉంటుంది. కానీ జనాలు మనసులో ఏముందో మనకు తెలియదు.